హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే అది మనం స్కానింగ్స్కి వెళ్ళినప్పుడు మన బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఇస్తారు కదా, దాన్ని బట్టి మనం జెండర్ని ప్రిడిక్ట్ చేయొచ్చా లేదా, ఏ నెలలో ప్రిడిక్ట్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఒకటేనండి, రిక్వెస్టెడ్ క్వశ్చన్. మా బేబీ హార్ట్ రేట్ ఇంత ఉంది, మాకు టిఫా స్కాన్లో ఇంత హార్ట్ రేట్ ఉంది, మాకు ఎవరు పుడతారు, బాయ్ ఆర్ గర్ల్ చెప్పండి అని. సో అలాంటి వాళ్ళందరి క్వశ్చన్స్కి కూడా ఈరోజు ఆన్సర్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే అది మనం ఫీటల్ హార్ట్ రేట్ అనేది కూడా ప్రతి ఒక్క మంత్ చెకప్స్కి వెళ్ళినప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీ స్కాన్ రిపోర్ట్స్లో కనుక చూస్తే మీకు అన్ని స్కాన్ రిపోర్ట్స్లో కూడా ఫీటల్ హార్ట్ రేట్ అనేది సేమ్ అయితే ఉండదండి, ఖచ్చితంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫీటల్ హార్ట్ రేట్ అనేది 9 months కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చేంజ్ అయిపోతూ ఉంటే మనం జెండర్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మనకి డెలివరీ టైం దాకా మనకైతే స్కానింగ్స్ ఫాలో అప్ అనేది నడుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ప్రతి స్కానింగ్లో కూడా మనకి ఫీటల్ కార్డియల్ యాక్టివిటీ అని ఉంటుంది. అంటే ఫీటల్ యొక్క హార్ట్ రేట్ అన్నమాట. ఇది అల్ట్రాసౌండ్ స్కాన్లో చేసి మనకి స్కాన్ రిపోర్ట్స్లో అయితే మెజర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ తీసుకునే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ నుంచి చివరి స్కాన్ వరకు కూడా ఈ హార్ట్ రేట్ అనేది ఇస్తారండి. ఈ హార్ట్ రేట్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కానింగ్స్ నుంచి మెల్లమెల్లగా డౌన్ అవుతూ ఉంటుంది. చివరి థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఫుల్గా డౌన్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బికాజ్ ఫీటల్ మూమెంట్స్ని బట్టి మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సుమారుగా హార్ట్ బీట్ అనేది మనకి మెజర్ చేస్తుందన్నమాట. ఇలా ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటే మనం జెండర్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తామో, మనకి కరెక్ట్ రిజల్ట్ ఎలా వస్తుంది అని మీరు అడిగినట్లయితే దానికి నేనేం చెప్తానంటే ఖచ్చితంగా మనం ఫీటల్ హార్ట్ రేట్ని బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్తానండి. అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో మనకి హార్ట్ రేట్ అనేది స్థిరంగా ఉండదు. అంటే 8 నెలల వరకు మనకి హార్ట్ రేట్ అనేది స్థిరంగా ఉండదు, ఆల్వేస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏ మాసంలో అయితే శిశువు హార్ట్ రేట్ అనేది స్థిరంగా ఉంటుందో చూసుకొని ఆ యొక్క మాసంలో మనం జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 8 నెలల వరకు శిశువు హార్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మాసాల్లో జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయలేము. 9వ మాసం వచ్చేసరికి శిశువు బయటకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే పూర్తిగా మానవ రూపం అభివృద్ధి చెంది ఉంటుంది. ఎప్పుడు బయటికి రావాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి 9వ మాసంలో మాత్రమే మనం శిశువు హార్ట్ రేట్ని బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేయాలి. కాబట్టి 9వ మాసంలో మనం జెండర్ని ప్రిడిక్ట్ చేస్తే 99% కూడా కరెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. 9వ మాసంలో ఫీటల్ హార్ట్ రేట్ని గమనిస్తే ఫీటల్ హార్ట్ రేట్ అనేది కనుక 140 కంటే తక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాబు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే హార్ట్ రేట్ అనేది 140 కంటే ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తే కనుక మీకు పాప పుట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. మీ కడుపులోని బేబీ యొక్క జెండర్ని తెలుసుకోవాలనుకుంటే మీరు 9వ మాసం వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. 9వ మాసంలో మీరు చేసుకునే జెండర్ ప్రిడిక్షన్ హార్ట్ రేట్ అనేది ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు హార్ట్ రేట్ని బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోవాలనుకుంటే 9వ మాసం వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు 9వ మాసంలోనే ఉంటే మీ స్కాన్ రిపోర్ట్స్లో హార్ట్ రేట్ అనేది ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మన ఛానల్లో వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో చూసారు కదా,
ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే ఒకసారి 9th మంత్లో వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్లో ఉన్న హార్ట్ రేట్ని చెక్ చేసుకొని జెండర్ని ప్రిడిక్ట్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఫుల్గా షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.